సామపురం మండలం పెద్దరంగం గ్రామంలో ఉన్నాం. మన కూటమి ప్రభుత్వం యొక్క 100 రోజుల కార్యక్రమంలో మన మండల అధ్యక్షులు తోటకూర శ్రీనివాస్ గారితో ఉన్నాం. దీని యొక్క స్పందన ఏంటి తెలియజేయవలసిందిగా తోటకూర శ్రీనివాస్ గారిని. ఎన్డీఏ కూటమి ఏర్పడి మన రాష్ట్రంలో 100 రోజులు అయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో జరిగిన మంచి పనులు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పనులు, అలాగే మన రాష్ట్రానికి తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమంలో తీసుకుంటున్న చర్యలు భాగంగా ప్రజలకు అందరికీ కూడా తెలియపరిచి ఇది ఒక మంచి ప్రభుత్వం అని తెలియపరిచే విధానంగా ఈ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రతి ఇంటికి వెళ్ళి తెలియపరచడానికి మేమందరం కూడా బయలుదేరాం. ఎందుకంటే ఈ 100 రోజుల్లో జరిగిన మంచిని ప్రజలకు తెలియపరచాలి. అలాగే నిన్నటి నుంచి బాగా ట్రోల్ అవుతున్న తిరుపతి లడ్డూ మీద చాలా ట్రోలింగ్ జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నాయండి, లేదంటే దానికి ఒక రియాక్షన్ ఇచ్చి జగన్ గారు అయితే ఉన్నామండి. దాని గురించి ఒకసారి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అని ఉన్న గవర్నమెంట్లో వాళ్ళు మాట్లాడారంటే ఒక రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు తప్పితే 2-3 విజిలెన్స్ రిపోర్ట్లు తీసుకుని మాట్లాడారు, కానీ ఉత్తిన ఏది కూడా మాట్లాడలేదు. మీరు చూసుకుంటే గత గవర్నమెంట్లో రోజా కానీ లేకపోతే వివిధ మంత్రులు కానీ వందలాది మంది ఒకేసారి దర్శనానికి వెళ్తాం. అలాగే తిరుమలని ఎప్పుడు కూడా అపవిత్రంగా చేయడానికి చూడటం కూడా గతంలో అన్నీ కూడా జరిగినాయే. వాళ్ళ గురించి ఇందులో చాలామంది అందులో కూడా క్రిస్టియనిటీని, అందులో హిందూ ధర్మంలో మతంలో వాళ్ళని చైర్మన్ చేస్తాం కూడా మనందరికీ కూడా తెలిసిందే. వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఏ మతం చెందిన వాళ్ళు ఆ మతంలోనే ఉండాలి. ఆ తిరుమలని అపవిత్ర చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఒక కంకణంగా కట్టుకున్నాడు. అది తిరుమలలోని లడ్డూ గురించి అంతే కూడా మన నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే ఎన్డీఏ గవర్నమెంట్ మాట్లాడింది, కానీ నివేదిక ఏది కూడా రుజువులేని ఆరోపణలు అయితే చేయలేదు. 100 రోజుల అభివృద్ధి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 100 రోజులు ఈ రోజుకి ముగినుంది. ఈ 100 రోజుల అభివృద్ధి ఏం జరిగిందని ఒకసారి. ఇప్పుడు ఈ 100 రోజులు అంటే గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అప్పులు చేసి ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఆస్తులు తాకట్లు పెట్టి ఒక మద్యం నుంచి కూడా 25 సంవత్సరాల వరకు కూడా అప్పు తెచ్చేసి ఆర్థిక వ్యవస్థనంతా కూడా కుప్పకూలు చేశారు. అదంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీరందరూ కూడా మళ్ళీ ఒక ఆర్థిక వ్యవస్థని, మళ్ళీ ఈ మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక మంచి విధానంగా తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అలాగే పోలవరం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఈ 5 ఏళ్ళు గత 5 సంవత్సరాల్లో కూడా జరిగినదంతా కూడా మళ్ళీ ఇదంతా కూడా పోలవరాన్ని మళ్ళీ రీయాగ్నేట్ చేసి ఈ వచ్చి 3 ఏళ్ళలో కూడా పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నారు. అలాగే మెగా డిఎస్సి 16,437 పోస్టుల్ని మెగా డిఎస్సిగా వేయడానికి సిద్ధమైంది. అలాగే పెన్షన్లు అన్నట్టుగానే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 చేశారు. అలాగే మా వికలాంగుల పెన్షన్ని 3,000 రూపాయలు 6,000 రూపాయల పెన్షన్ కింద చేశారు. అలాగే అన్న క్యాంటీన్ వచ్చేటప్పటికి 5 రూపాయలకే భోజనం, అలాగే టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ అన్న క్యాంటీన్ని రద్దు చేసింది జగన్ గవర్నమెంట్, అది కూడా పునరుద్ధరించారు. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. అలాగే మనకి చూసుకుంటే రైతులకి గత గవర్నమెంట్ ఇచ్చిన బకాయి, అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధం లేకపోయినా రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో 1,674 కోట్లని ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసుకుని ఒకేసారి వరల్డ్ రికార్డుగా ప్రతి గ్రామంలోనే ఆయన పిలుపు మేరకు ప్రతి గ్రామంలోనే గ్రామసభ జరిగింది. ఆ గ్రామసభ ద్వారా మన గ్రామంలో జరిగే అభివృద్ధి పనులన్నీ కూడా చర్చించుకుని ఒక తీర్మానం రాస్తే వాటికి నిధులు ఇస్తారని కూడా ఆయన ప్రణాళికబద్ధంగా నిధులు ఇస్తారని చెప్పారు. అలాగే ఆ భాగంగానే 1,452 కోట్లు 15 ఫైనాన్స్ కింద
నిధులు ప్రతి పంచాయతీకి జమ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు వచ్చి 100 రోజుల్లో మళ్ళీ కొత్త పెన్షన్లు, అలాగే ఇప్పుడున్న రోడ్లను మరమ్మత్తు చేసే విధానంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా వచ్చి ప్రతి 100 రోజులకి కూడా ఒక అప్డేట్ ఈ ఇస్తుందనే సంకేతం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి వస్తుంటే మనకి అర్థమవుతుంది. ప్రతి 100 రోజులు కూడా మంచి పని ప్రజలు తెలియపరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అలాగే విజయవాడలో వరదకి గురైనటువంటి ప్రజలకి మీరు ఇస్తున్న విజయవాడలో మనం చూసుకుంటే సరిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏ వరద వచ్చినా మనకు ఇప్పటి వరకు రాష్ట్రంలో హెలికాప్టర్ మీద తిరిగారు. ఆయన ఒక సెక్యూరిటీ లేకుండా ఆయనకు ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రతి సందులోని వీధుల్లోని ఆయన ఒక బోట్లలో తిరిగి ప్రతి ఇంటికి కూడా సహాయం అందించే విధానంగా చూసుకుంటే ఆయన నిబద్ధతనే మన దేశం అంతా కూడా చూసి వాళ్ళందరూ కూడా ప్రతి ముఖ్యమంత్రి వారి స్టైల్ మార్చుకునే విధానంగా ఆయన నిరూపించారు. అలాగే చూసుకుంటే ప్రతి ఇంటికి కూడా మా మునిగిపోయిన ఇంటికి 25,000, 10,000 బైకులకి, అలాగే తోపుడు బందులకి, వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక వరద వచ్చి ప్రతి ఇంటికి సాయం అందించి, అలాగే వ్యవసాయం దెబ్బతిన్న రైతులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంత మన దేశంలో మొట్టమొదటిసారిగా ఇంత ఇలాంటి అనౌన్స్మెంట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఓకే. ఎంతలో కష్టపడుతున్నారు జన సైనికులు.